నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం ప్రభు మాటలు వినడానికి సిద్ధపడ్డ మిమ్ములను, మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయునుగాక. చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మేమంతా కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం. తప్పకుండా యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవునికి స్తుతి కలుగునుగాక. తప్పకుండా ప్రార్థన ఆలకించేదు, తప్పకుండా నీ మొర వినేదేవుడు. నువ్వు మోకరించినప్పుడు ఏ దానికోసమైతే ప్రార్థిస్తున్నావో, ఏ బంధకంలో ఉండి ప్రార్థిస్తున్నావు, ఏ శ్రమలో ఉండి ప్రార్థిస్తున్నావో తప్పకుండా నీ ప్రార్థన ప్రభు త్రోసివేయడు. ఎందుకంటే నువ్వు మోకరించి విజ్ఞాపన చేసేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు ఆయన చెవి తిప్పుకునే దేవుడు కాదు. నీ ప్రార్థనని విననుపో అని చెప్పే దేవుడు కాదండి. తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. నీ శ్రమలో నుంచి, నీ బంధకంలో నుంచి, నీ యొక్క శోధనలో నుంచి, నీ యొక్క ప్రాబ్లంలో నుంచి తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధ మనస్సు గల దేవుడు అండి. దానియేలును సింహబోన్లో వేసినప్పుడు అక్కడ దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి సింహంలో అతన్ని ఏమి హాని చేయకుండా, ఏ ప్రమాదం అక్కడ జరగకుండా, అతని మీదికి ఒక గోరు కూడా తగలకుండా దేవుడు రక్షించడం లేదా? అక్కడ ఏం చేశాడు? దానియేలు ప్రార్థన చేశాడు. వేరే కేకలు పెట్టలేదు, నన్ను విడిపించండి అనలేదు. ఆ భటులు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఆయన ఆర్తనాదాలు చేయలేదు, ఆడ విడిపించుకునే ప్రయత్నం అసలు చేయలేదండి. ఎందుకు తెలుసా? నేను ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు, తప్పకుండా నన్ను రక్షిస్తాడని దానియేలుకు తెలుసు. కాబట్టి ధైర్యంగా సింహబోన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ ప్రార్థించాడు, దూతను పంపించాడు. అతనికి హాని ఏమీ జరగలేదండి. ఈరోజు నువ్వు ప్రార్థించినప్పుడు అపాయాలన్నీ నీకు చుట్టుకున్నాయా? శ్రమలన్నీ నీకు చుట్టుకున్నాయా? అప్పుల వారంతా నిన్ను చుట్టుకుంటున్నారా? అయితే ప్రార్థన చేయి. ప్రతి విషయంలో నిన్ను కాపాడే దేవుడు నీకు ఎదురుగా ప్రత్యక్షమై తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, తప్పకుండా నిన్ను బయటికి తీసుకొస్తాడు, తప్పకుండా ఆ బంధకంలో నుంచి నీకు విడుదల కలిగిస్తాడు. అందుకే ప్రార్థన చేయి. తప్పకుండా నీ మొర ఆలకించే దేవుడు నీ ఎదురుగానే ఉన్నాడు. మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నీ జీవితంలో తప్పకుండా అద్భుతం జరిగిస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈరోజు అంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి, వారి వారి జీవితాల్లో ఏమైతే సమస్యలో ఉన్నారో, ఏ బాధలైతే ఉన్నారో, ప్రార్థన చేయటకే వారికి మనస్సును కలిగించు. ప్రార్థన చేయటకే వారికి సిద్ధ మనస్సును కలిగించు నాయన. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే నీకు మొరపెడతారో, ఎవరైతే నీ పాదాలు పట్టుకుంటారో వారి జీవితంలో ఎంత గొప్ప కార్యమైనా నువ్వు చేసే దేవుడు. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు, అతను ప్రార్థన చేసినప్పుడు విడిపించావు, రక్షించావు, గొప్ప ఘనత కలుగు చేస్తావు. అలాగే వీళ్ళందరినీ నేను రక్షించి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం నైనా ప్రభా, మరి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలందరూ ఎక్కడైతే వెళ్తున్నారో, ఏ పనులైతే ఉంటున్నారో, ఏమైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితంలో విజయం కలిగించమని ప్రార్థిస్తున్నాను. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. ప్రతి బిడ్డల ఆటంకాలన్నీ తొలగించండి. అపజయాలన్నీ విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘములను, ప్రతి దైవజనులను, ప్రతి యవ్వన బిడ్డలను ప్రభా మీరు అభిషేకించి నీ ఆత్మతో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభా అన్ని విషయాల్లో కాపాడి ఈ బిడ్డలందరికీ తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన మనందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.